Welcome to JR TV. Now we can discuss how to propagate snake plants. మీకు ఈ వెరైగేటెడ్ అంటే మచ్చలుగా స్నేక్ మీద ఏ విధంగా అయితే మీకు మచ్చలు ఉంటాయో అదేవిధంగా ఈ లీఫ్ మీద డిఫరెంట్ వెరైగేటెడ్గా అంటే తెలుపు మచ్చలు నెక్స్ట్ పచ్చగా ఏదో బొల్లి వచ్చినట్టుగా మీకు కనిపిస్తుంది. సో ఈ ప్లాంట్స్ ఇటువంటి డిస్పోజ్డ్ కోకోనట్ షెల్ అంటే బాగా పెద్దగా ఉన్న కేరళ కొబ్బరి అవి హాఫ్కి కింద పెర్ఫరేషన్స్ చేసి అందులో మెన్యూర్ వేసి ఈ స్నేక్ ప్లాంట్ యొక్క ఈ రైజోమ్ కటింగ్ అంటే మీకు దాని యొక్క పిలకలు సెపరేట్ చేసి అందులో మీకు సీడింగ్ చేస్తే అద్భుతంగా నువ్వా నేనా అంటూ మీకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మీకు బేబీ బ్రాంచెస్ విపరీతంగా వస్తాయి. సో అవి సెపరేట్ చేసుకుని మీరు నర్సరీ చేసుకోవచ్చు లేదా ఫ్రెండ్స్కి మీరు గిఫ్టింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ బయోడిగ్రేడబుల్. మన కేరళ కొబ్బరి చాలా పెద్ద షెల్ ఉంటుంది. పెద్ద షెల్ ఉండి మెన్యూరు ఎక్కువగా అకామిడేట్ చేసుకునే సదుపాయం అందులో ఉంటుంది. సో ఎప్పుడైతే మనం మెన్యూర్ వేసి వాటర్ పోరింగ్ చేసామో ఈ ఫైబ్రస్ స్ట్రక్చర్లో మనకి వాటర్ ప్రిజర్వేషన్ అయ్యి ఇటువంటి మండు వేసవిలో మీకు ఎవ్రీ 3 డేస్కి 4 డేస్కి వాటర్ పోసినా మీకు అద్భుతంగా మొక్క పెరుగుతుంది. డైలీ పోయవలసిన అవసరం లేదు. బికాస్ ద కాయిర్ ఇన్ దిస్ కోకోనట్ షెల్ విల్ అబ్సార్బ్ అండ్ ప్రిజర్వ్ సో మచ్ ఆఫ్ వాటర్. మనం పోర్ చేసిన వాటర్ అందులో నిక్షిప్తమై నిగూఢంగా నెక్స్ట్ ప్రిజర్వేషన్ అయ్యి మన మొక్క యొక్క ఎదుగుదలకి ఎంతో దోహదపడుతుంది. సో ఈ స్నేక్ ప్లాంట్స్ చాలా సులువుగా మనం వెజిటేటివ్ ప్రొపగేషన్ చేసుకోవచ్చు. నర్సరీస్ వాళ్ళు అది మీకు థౌజండ్స్లో మీకు చేస్తూ ఉంటారు. ఏంటంటే ఆ లీఫ్ మనం ప్లాంట్ నుంచి సెపరేట్ చేసి ఒక్క లీఫ్ అలాగా పాతేస్తే దానికదే మీకు మొక్క వచ్చే అద్భుతమైన వెజిటేటివ్ ప్రొపగేషన్ ఈ స్నేక్ ప్లాంట్స్లో మనకి బాగా కనిపిస్తుంది. రెగ్యులర్గా ఇది ఆక్సిజన్ పుష్కలంగా ఆక్సిజన్ లిబరేషన్ ఇచ్చే అద్భుతమైన మొక్క. సో ఈ వెరైగేటెడ్గా ఉండటం మనకి ఎక్కువగా కొన్ని ఆఫీసెస్ నెక్స్ట్ ఇండోర్ కింద నెక్స్ట్ ఎంట్రన్స్లో మనం చూస్తూ ఉంటాం. ఒక శంకు ఈ సర్కిల్ ఇలాగ ఒక శంఖం కింద మీకు రౌండ్గా ఎక్కువ ఎత్తు రాకుండా అంటే ఇందులో మీకు రింకిల్స్ కింద వచ్చి సేమ్ స్నేక్ పడగ విప్పినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది షార్ట్, ఇందులో షార్ట్ మోడ్. ఇది తక్కువ ఎత్తులో వస్తూ ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. మనకి గార్డెన్ యొక్క బోర్డర్స్ మనం నీట్గా ఒక బైఫర్కేషన్, ఇటువైపు ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇటువైపు ఏమో మీకు లాన్, దేనికది బైసెక్టింగ్ చేసుకోవచ్చు. మనకి మెట్ట తామర యొక్క ఈ దుంప ఏ విధంగా అయితే మీకు పిలకలు వస్తాయో అదేవిధంగా దీనికి సైడ్ నుంచి బేబీ స్నేక్ ప్లాంట్స్ అద్భుతంగా వస్తాయి. సో ఇది చాలా సులువుగా మనం కోకోనట్ షెల్ బొండం తాగిన తర్వాత 2 హాఫ్లో మీరు సెపరేట్ చేసి కింద పెర్ఫరేషన్స్ కన్నాలు పెట్టి మీరు మెన్యూర్ వేసి ఇవి మనం హ్యాపీగా మీకు మన హౌస్ ప్రెమిసిస్లో మనం పెంచుకోవచ్చు. షేడెడ్ కింద పెట్టుకోవచ్చు లేదా ఎండలో పెట్టినా మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఇది వాటర్ని బాగా ప్రిజర్వేషన్ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి మనం డైలీ వాటర్ పోయవలసిన అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ బయోడిగ్రేడబుల్. ఆ మెన్యూరే మీకు ఈ కోకోనట్ షెల్ని మీకు ఇట్ విల్ ఈటన్ అవే ద కోకోనట్ షెల్ బికాజ్ దిస్ ఈజ్ బయోడిగ్రేడబుల్ కోకోనట్ షెల్. మీరు అడగచ్చు ఇది మొత్తం అంతా మీకు మెన్యూర్ కింద కన్వర్ట్ అయిన తర్వాత మనం ఇది రీప్లేస్ చేసుకోవచ్చు వేరే. ఎందుకంటే పాలీప్రొపిలీన్ అంటే ప్లాస్టిక్లో మొక్క అనేది మీకు ఎదగదు. ఎందుకంటే అబ్నార్మల్ హీట్ అండ్ రూట్స్ విల్ రిపెల్ దట్ plastic wall of this wedges
మీకు కుండీలకు ఉన్న ప్లాస్టిక్ వాల్స్ ఇట్ విల్ రిపల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ రూట్స్, యాన్సిలరీ రూట్సా, సైడ్ రూట్సా, లేదా మెయిన్ రూట్ని మీకు ఎదగకుండా చేసే ఈ ప్లాస్టిక్ మనం నిషేధిస్తే మనకి బయోడిగ్రేడబుల్, మనకి ఎన్నో ప్లాంట్స్ యొక్క షెల్స్ వస్తున్నాయి. ఏది ఇప్పుడు పామ్ ట్రీ తీసుకోండి, మంచి విశాలంగా ఇంచుమించు 3 అడుగుల వరకు మీకు ఇది బ్రాడ్ ఉండి పొడవేమో మీకు 15 అడుగుల వరకు మీకు షెల్ అంటే లీఫ్ యొక్క బార్క్ బాగా విశాలంగా ఉంటుంది. దాన్ని మనం మోల్డ్ చేసి మనం అందులో కూడా ఈ మెన్యూర్ వేసి మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు. ప్లాస్టిక్ని నెమ్మదిగా మీకు ప్లాస్టిక్ ఈజ్ రీప్లేస్డ్ బై ప్లాంట్ యొక్క మీకు ఏది అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ అప్పుడు, డీప్ డిప్రెషన్స్ అప్పుడు, పెరీనియల్ ప్లాంట్స్ ఏమైనా పడిపోతే దాన్ని మనం పరిపరి విధాలుగా మీకు వేజెస్ చేసుకోవచ్చు, లేదా బార్క్ నుంచి మనం ప్లాంట్స్ జాగ్రత్తగా పెంచుకోవచ్చు, లేదా మొక్క యొక్క త్వరలో కూడా మీకు మెన్యూర్ వేసి పారాసైటిక్ ప్లాంట్ కింద కూడా మనం పెంచుకోవచ్చు. సో ఇది చాలా సులువుగా మీకు సఫిషియంట్ స్పేస్ ఉంటే మీరు నర్సరీ పుటప్ చేసుకోవచ్చు. ఇది మీరు కంద, పెండలం, నెక్స్ట్ మెట్ట తామర, సిలగడ దుంప, నెక్స్ట్ ఈ దుంప జాతి మొక్కలు, ఇది స్వీట్ పొటాటో, ఇవన్నీ మనం ఈజీగా మన గృహ ప్రాంగణంలో నర్సరీ ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మనం గిఫ్టింగ్ పర్పస్ మన ఫ్రెండ్ సర్కిల్లో ప్లాంట్ ప్రొపగేషన్ ఈజీ మెథడ్, దీంట్లో వ్యయ ప్రయాసలు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అసలు అవసరం లేదు. ఎందుకంటే మనం ట్రాష్ కింద పడేసే కోకోనట్ షెల్కి పెర్ఫరేషన్స్ చేసి అందులో మెన్యూర్ వేసి మనం ఈ వైల్డ్గా పెరిగే ఈ స్నేక్ ప్లాంట్స్ మనం ఇందులో పెడుతున్నాం. సో మీకు వెంటనే సైడ్ నుంచి బేబీ స్నేక్ ప్లాంట్స్ జెర్మినేషన్ అవుతాయి. అది మనం సెపరేట్ చేసి వేరే మళ్ళీ కోకోనట్ షెల్లో మీకు మెన్యూర్ వేసి మళ్ళీ అలా ప్రొపగేట్ చేసుకోవాలి. సో ప్రొపగేట్ చేసుకుని మీకు మనం పెద్ద నర్సరీ, ఎందుకంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ ఈజ్ ద ఈజియెస్ట్ మెథడ్ టు propagate one plant into 1000 plants or 10,000 plants or 1 lakh plants. ఒక మొక్క నుంచి మనం 100 మొక్కలు, 1000 మొక్కలు, 10,000 మొక్కలు, 1,00,000 మొక్కలు కూడా వెజిటేటివ్ ప్రొపగేషన్ ద్వారా ఈజీగా తయారు చేయొచ్చు. అటువంటివి దుంప జాతి మొక్కలు, ఈ మెట్ట తామరేంటి, సిలగడ దుంప, నెక్స్ట్ బంగాళదుంప, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ రైజోమ్కి సంబంధించిన ఈ అల్లం, ఇవన్నీ మనం థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్, 10,000s ఆఫ్ ప్లాంట్స్ ఈజీగా మనం ప్రొపగేట్ చేసి మన ఫ్రెండ్ సర్కిల్లో గిఫ్ట్గా మనం ఏర్పాటు చేయొచ్చు. సో ఇది అన్ఇంటరప్టెడ్ ఆక్సిజన్ లిబరేషన్ మనకి పుష్కలంగా ఇచ్చే అద్భుతమైన ఈ ఆర్నమెంటల్ ప్లాంట్. ఇవన్నీ వెరైగేటెడ్గా, అంటే మచ్చలుగా ఉంటే దాన్ని వెరైగేటెడ్ అంటారు. ఆముదు యొక్క సీడ్ వెరైగేటెడ్గా ఉంటుంది. నీకు మన పైథాన్ యొక్క పైన ఇది స్కిన్ వెరైగేటెడ్, అంటే మచ్చలుగా ఉంటే దాన్ని వెరైగేటెడ్ అంటారు. సో దీంట్లో మీకు గ్రీనిష్ డిఫరెంట్ వైటిష్ ప్యాచెస్ మనకి టింటెడ్గా కనిపిస్తున్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరైగేటెడ్ లీఫ్ అని మనకి అంటారు. కోకోనట్ షెల్స్ మీరు డిస్పోజ్ చేయకుండా మీకు ప్లాంట్స్ పెంచే ఇంట్రెస్ట్ ఉంటే మీరు దానికి పెర్ఫరేషన్స్ చేసి మెన్యూర్ వేసి వాటర్ ఎవ్రీ 3 days or 4 days ఒక్కసారి మీరు వాటరింగ్ చేస్తే సరిపోద్ది. ద కాయిర్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రిజర్వ్ so much of water and it will absorb so much of pouring water and మీకు డిశ్చార్జ్ అవ్వకుండా ఆ కాయిర్లో నిగూఢంగా మీకు నిక్షిప్తమై మనకి సస్టైన్డ్ రిలీజ్, మొక్కకు కావాల్సిన సస్టైన్డ్ కొద్దిగా మీకు డిపో థెరపీ లాగా మనకి మొక్కకి వాటర్ని సప్లిమెంటేషన్ చేసే అద్భుతమైన ప్రక్రియ ఈ కోకోనట్ షెల్లో మనం ప్లాంటేషన్ చేయటం అద్భుతమైన ప్రక్రియ. సో మీకు ప్లాస్టిక్ నిషేధం మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. చాలామంది ప్లాస్టిక్ కుండీలు పెట్టేసి
మీకు మొక్క అందులో పెడతారు. మీకు మొక్క ప్లాస్టిక్ కుండీల్లో ఎక్కువ కాలం బతకదు. ఒక 3 months నుంచి 6 months వరకే మీకు బ్రతికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పాలీప్రొపిలీన్ అనే మీకు ఈ ఫాసిల్కి సంబంధించిన ఈ ప్లాస్టిక్ పాలీప్రొపిలీన్ విల్ రిటార్డ్ ద యాన్సిలరీ రూట్ గ్రోత్ అండ్ సైడ్ రూట్ గ్రోత్స్ అండ్ ఈవెన్ మెయిన్ రూట్ గ్రోత్ ఆల్సో. సో మీకు మొక్క యొక్క వేర్ని మీకు నియంత్రించేవి ఈ ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ కొన్ని మొండి జాతి మొక్కలు, ఇప్పుడు ఆల్మండ్ తీసుకోండి, చింత తీసుకోండి, నెక్స్ట్ మీకు సుబాగులు ప్లాంట్ తీసుకోండి, మీకు ప్లాస్టిక్ కుండీ యొక్క కన్నాన్ని మీకు ఛేదించుకుని మీకు బయటికి వచ్చి పెరుగుతాయి. మొండి జాతి మొక్కల్ని మనకి ఎగ్జంప్షన్. అదే మీరు గులాబీ నెక్స్ట్ మిగతా ఈ ప్లాంట్స్ ప్లాస్టిక్లో ఎక్కువగా మీకు పెరిగే అవకాశాలు లేవు. సో మనం ప్లాస్టిక్ని నిషేధించి ఈ బయోడిగ్రేడబుల్, ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ అండ్ బయో యాక్సెప్టబుల్ అండ్ మీకు ఈ బయో యాక్సెప్టబుల్ ఈ ప్లాంట్ యొక్క ఇది కొబ్బరి బొండం యొక్క షెల్స్ మీద మనం ప్లాంట్ ప్రొపగేషన్ చేస్తే మీకు కింద కూడా మట్టి పేరుకుపోదు. ఎందుకంటే వాటర్ మీరు పోర్ చేసిన వాటర్ అందులోనే మీకు కాయిల్లోనే స్పాంజ్ పీల్చినట్టుగా అబ్జార్ప్షన్ చేసుకుని సస్టైన్డ్ రిలీజ్ కొద్ది పరిమాణంలో మీకు మొక్కకి వాటర్ని సప్లై చేసే అద్భుతమైన ప్రక్రియ. సో ప్లాంట్ కూడా మీకు డీహైడ్రేషన్ అవ్వకుండా ప్లాంట్ ఎక్కువ కాలం బతుకుతుంది. నెక్స్ట్ మంచి యాక్టివ్గా, ప్రొడక్టివ్గా, ప్రోయాక్టివ్గా మంచి ఇది బేబీ ప్లాంట్స్ని ఎక్కువగా జర్మినేషన్ చేసే అద్భుతమైన ప్రక్రియ ఈ బయో యాక్సెప్టబుల్ కోకోనట్ షెల్స్లో మనం ప్లాంట్స్ పెంచడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV, సైనింగ్ ఆఫ్.